వినాయకునికి గరిక అంటే ఎందుకంత ఇష్టం? దాని వెనకాల ఉన్న కథ ఏంటో తెలుసుకుందామా ఇప్పుడు? వినాయకుడికి గరిక పూజలంటే ఎంతో ఇష్టం. మనం ఎన్ని రకాల పత్రాలు పుష్పాలతో పూజించినప్పటికీ విఘ్నేశ్వరుడు గరిక లేకుండా లోటుగా భావిస్తాడంట. పురాణాల ఆధారంగా వినాయకుడికి అసలు గరిక అంటే ఎందుకంత ఇష్టమో చూద్దాం. పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు నిప్పును పుట్టించి లోకాన్నంతా దహించసాగాడంట. అయితే అప్పుడు దేవతలందరూ కలిసి వినాయకుని దగ్గరికి వచ్చి తమకు రాక్షసుడు వేడిని పుట్టించి ఇబ్బంది పాలు చేస్తున్నాడని, వేడిని పుట్టిస్తున్నాడని, తమని ఎలాగైనా కాపాడమని వినాయకుడిని వేడుకోగా అప్పుడు వినాయకుడు తమ శరీరాన్ని పెంచేసి రాక్షసుని మింగేశాడు. అందుకు వెంటనే వినాయకుడి నుండి వేడి మొదలైంది. అప్పుడు వెంటనే చంద్రుడు వచ్చి మంటను తగ్గిస్తాను అంటూ వినాయకుడి తలపైన నిలబడ్డాడు. అయినా కూడా తగ్గలేదు. విష్ణువు తన కమలాన్ని ఇస్తాడు. పరమశివుడు తన పాముని గణేశుని పుట్ట చుట్టూ కడతాడు. అయినా కూడా వేడి తగ్గలేదు. చివరికి కొంతమంది ఋషులు వచ్చి 21 గరిక పోచలను వినాయకుని తలపైన ఉంచితే వేడి తగ్గుతుంది అని చెప్పారు. వెంటనే వినాయకుడిపై ఉన్న వేడి తగ్గిపోయింది. అప్పుడు వినాయకుడు ఇలా అన్నాడు: ఎవరైతే తనని గరికతో పూజిస్తారో వారికి ఎల్లప్పుడూ తనకి నా ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పడంతో అప్పటి నుండి వినాయకుడిని గరికతో పూజిస్తారు. ఇక నుండి వినాయకుని యొక్క పూజలో గరికని సమర్పించి వినాయకుని యొక్క ఆశీర్వాదాలు మీరు కూడా పొందండి.